Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 30, verse 9. ఈ దినం మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. The Lord thy God will make thee plenteous in every work of thine hand. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నిన్ను వర్ధిల్లజేయును. When you see the context of the verse for our meditation today, ఈ దినం మన ధ్యానం కొరకై ఉన్నటువంటి వచనం యొక్క సందర్భాన్ని గమనిస్తే, the Israelites are in Moab, ఇశ్రాయేలు ప్రజలు వారు మోయాబులో ఉన్నారు. that is the east side of the Dead Sea. అది మృత సముద్రానికి అది తూర్పు వైపు. They had wandered 40 years in the wilderness under the leadership of Moses. మోషే యొక్క నాయకత్వంలో అరణ్యంలో దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు తిరుగులాడుతూ వచ్చారు. Now they were facing two significant changes. ఇప్పుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి మార్పులు వారు ఎదుర్కొంటా ఉన్నారు. One is that Moses, who led the team for 40 years, will soon die. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి ఆ యొక్క మోషే ఆయన త్వరలో మరణించబోతున్నాడు. Without having entered into the promised land. వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఇంకా ఆయన మరణం పొందుతాడు. And the second is that the people will soon cross the Jordan River to enter the promised land. ఇప్పుడు ప్రజలు యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో వారు ప్రవేశిస్తారు. That is the second change. అది రెండవ మార్పు. So throughout this book, Moses was giving them his deathbed wisdom. He is sharing with them. ఈ యొక్క గ్రంథం అంతట్లో కూడా చూస్తే మోషే తాను ఇంకా ఆ మరణ పడకలో ఉండి బోధిస్తా ఉన్నట్లుగా ఆయన జ్ఞానాన్ని బోధిస్తా ఉన్నాడు. In chapter 28, 28వ in అధ్యాయంలో the first 14 verses, మొదటి 14 వచనములో Moses promised blessings if the Israelites would obey God's command. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటే చెప్తా వచ్చాడు. And from verses 15 to 68, 15 నుండి 68 వరకు he warned them of the consequences of disobedience. అవిధేయతను బట్టి వచ్చేటువంటి పరిణామాలను గూర్చి వారిని హెచ్చరిస్తా వచ్చాడు. In chapter 29, 29వ అధ్యాయంలో he called them for a renewal of the covenant with the Lord Jehovah. యెహోవా దేవునితో కూడా ఆ యొక్క నిబంధన నవీనపరచబడేటువంటి దాని విషయమై వారిని పిలుస్తా వచ్చాడు. He reminded them of the miraculous journey they had taken from Egypt to Moab. వారు ఐగుప్తు నుండి మోయాబు వరకు కూడా వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని గూర్చి వారు జ్ఞాపకం చేశాడు. He said in 29:4, 29వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, "Yet the Lord hath not given you an heart to perceive, and eyes to see, and ears to hear unto this day." ఆయనను గ్రహించు హృదయమును చూచు కనులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. Much of chapter 29 had the negative sort of tone. ఆ 29వ అధ్యాయంలో చూస్తే కొంత ప్రతికూలమైనటువంటి మాటలుగా కనబడతాయి. He reminded them the idolatry of nations around them. వారు చుట్టూ ఉన్నటువంటి దేశముల యొక్క విగ్రహారాధనను గురించి వారికి జ్ఞాపకం చేస్తా వచ్చాడు. And he warned that the Lord would punish all the idolaters. దేవుడు విగ్రహారాధకులందరినీ కూడా ఆయన శిక్షిస్తాడు అనేటువంటి సంగతి విషయమై ఇశ్రాయేలును ఆయన హెచ్చరించాడు. But he concluded on a more positive note in 29:29. 29వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఆయన ఎంతో అనుకూలమైనటువంటి వచనముతో దాన్ని ముగిస్తా ఉన్నాడు. What he is saying, And he 29:29, 29వ అధ్యాయం 29వ వచనంలో the ఏమంటున్నాడు? secret things belongs to Lord our God, but the things that are revealed belongs to us and our children forever, that we may do all the words of the law. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారియు నగును అని చెప్పిన. In chapter 30, 30వ అధ్యాయంలో he began by telling them to return to the Lord in verse 2. ఈ రెండవ వచనం చూస్తే ప్రభు యొద్దకు తిరిగి రండి అనేటువంటి మాటతో ఆరంభిస్తున్నాడు. And the Lord would restore their fortunes in verse 3. మూడవ వచనం చూస్తే దేవుడు వారి యొక్క భవిష్యత్తునంతటిని కూడా సమకూర్చడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. So under the inspiration of the Lord, Moses carefully explained the blessings and curses that would come upon the Israelites. ఇశ్రాయేల్ పై రానున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాల శాపాలను గురించి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క మోషే విషయాలను కూడా చెప్తా వచ్చాడు. For the obedient Israel, how many blessings, and disobedient Israel, what are the curses, like that. అవిధేయత చూపించేటువంటి ఆ యొక్క ఇశ్రాయేలునికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, అవిధేయత చూపించేటువంటి వారి మీదకి వచ్చేటువంటి శాపాలను గూర్చి వారితో స్పష్టంగా చెప్తా వచ్చాడు. Either the prosperity or destruction of Israel will purely dependent on their obedience and disobedience to his clearly spell out commands. ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధి కానీ వారి యొక్క నాశనం పొందటం కానీ అది సంపూర్ణంగా వారి ఇశ్రాయేలు ప్రజల యొక్క విధేయతపై ఆధారపడి ఉందని ఆయన చెప్తా వచ్చాడు. To his clear spell out commands. ఆయన యొక్క స్పష్టంగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు వారు చూపించినటువంటి విధేయతపై ఆధారపడి ఉందని చెప్తా వచ్చాడు. This can be seen in the lives of Israelites during their
reign of their kings. వారి యొక్క రాజుల పరిపాలన కాలంలో ఈ సంగతులు మనం స్పష్టంగా చూడొచ్చు. God blessed them during the reigns of David and Solomon. దావీదు తర్వాత సొలొమోను యొక్క పరిపాలన కాలంలో దేవుడు వారిని దీవిస్తా వచ్చాడు. Whereas they went to the depth of cursing at the fall of Jerusalem, yes, some ungodly kings despised God's commands. కొద్దిమంది భక్తిహీనులైనటువంటి రాజులు వారు దేవుని యొక్క ఆజ్ఞలను అవిధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి వారిపైకి ఎంతో గొప్ప శాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. Fall of Jerusalem. యెరూషలేము కుప్పకూలిపోయింది. And in the verse for our meditation today, ఈ దిన మన ధ్యానం కొరకున్నటువంటి వచనంలో the Lord was promising them to make plenteous. దేవుడు వారిని సమృద్ధిగా వర్ధిల్ల చేస్తానని చెప్తా ఉన్నాడు. For most of chapter 29, as we saw just now, ఇదివరకు మనం చూసినట్లుగా 29వ అధ్యాయంలో ఎక్కువ భాగము Moses' tone was almost negative, that is warning Israel of the consequences of disobedience. మోషే యొక్క మాటలు ఎక్కువ శాతం మనం గమనిస్తే అవిధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలను గూర్చి ప్రతికూలంగా తాను మాట్లాడినటువంటి మాటలు కనబడతాయి. And he called them to obedience. ఆయన వారిని విధేయత చూపించడానికి తిరిగి రండి అని పిలుస్తున్నాడు. But now Moses holds out hope that the Israelites will be obedient to enjoy the Lord's blessings. అయితే ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి తాము విధేయత చూపిస్తారనేటువంటి ఆ నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. Verse 9 almost repeats the blessings pronounced in chapter 28. ఈ యొక్క 9వ వచనాన్ని గమనిస్తే 28వ అధ్యాయంలో ఇదివరకే చెప్పబడినటువంటి ఆశీర్వాదాలను మరలా చెప్తున్నాడు. In 28 3 to 7, 28వ అధ్యాయము 3 నుండి 7 వరకు the blessing in the cities and the blessing in the field, పట్టణములోను తర్వాత పొలములోను ఆశీర్వాదము, and fruit of their bodies, వారి యొక్క శరీరం గర్భఫలము, and fruit of their ground, తర్వాత వారి పంటల పొలాల ద్వారా వచ్చేటువంటి ఫలము, and fruit of their animals, తర్వాత తమ పశు సంపద వల్ల వచ్చేటువంటి and the ఫలము, increase of their livestock, the animals and the young of their flocks, వారి యొక్క జంతువులు తర్వాత వారి యొక్క మందలు వాటి యొక్క ఆశీర్వాదము, and blessing of their basket and their kneading bowl. వారి యొక్క గంపయు తర్వాత పిండి పిండి పిసుకు తొట్టి దీవించబడతాయని చెప్తా వచ్చాడు. They include the blessings they enjoy when they came out and go in. వారు వెలుపటికి లోపలికి వచ్చినప్పుడు వెలుపటికి వెళ్ళినప్పుడు దీవించబడతారని చెప్తా Time and వచ్చాడు. again it was repeated, they will receive the blessings. మరలా చెప్పబడినటువంటి మాట ఏంటంటే వారు ఆశీర్వదించబడతారని చెప్పబడ్డారు. Only if they obey his command. వారు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడు మాత్రమే దీవించబడతారు. The word if is very important here. అయితే ఇక్కడ అయితే అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Yes, the plentiful blessings are conditional. ఈ యొక్క సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఏంటి ఉన్నాయో అవి షరతుతో కూడినటువంటి That's ఆశీర్వాదాలు. why Moses asked them to turn to the Lord their God with all their heart, with all their soul in verse 10. అందుకొరకే 10వ వచనంలో యెహోవా వైపు పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను వారు మల్లుకొనవలెనని వారిని హెచ్చరించాడు. What does it mean? దాని అర్థం ఏంటి? The Lord is looking for more than just complying with the law, just only obeying the law. In literally. అక్షరానుసారంగా చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు విధేయత చూపించాలని వారిని కోరుతా వచ్చాడు. Some people they will obey the law without their heart in it. కొద్దిమంది ఆ యొక్క తమ మనసు లేకుండానే ఆ ధర్మశాస్త్రానికి వారు విధేయత చూపిస్తారు. Sometimes the children also obey the parents, but actually in their hearts they won't love the parents. కొద్దిసార్లు చూస్తే పిల్లలు తమ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తారు, కానీ తల్లిదండ్రుల పక్షాన వారికి హృదయంలో ప్రేమ అనేటువంటిది ఉండదు. For the sake of obedience, because they are parents, they will obey. వారు తల్లిదండ్రులు కాబట్టి విధేయత చూపించాలని చూపిస్తా So ఉంటారు. you may feel otherwise if I won't obey. నేను విధేయత చూపించకముంటే వేరేలాగా Or అనుకుంటాడేమో, my father's health will be spoiled if I get BP. లేకపోతే మా తండ్రి యొక్క ఆరోగ్యం పాడైపోతుందేమో, బీపీ వస్తుందేమో. So that's why Moses is telling. అందుకొరకే మోషే అంటాడు, Not for the sake of obedience, it is not obedience. ఏదో విధేయత చూపించాలని చూపించడం కాదు. The Lord wants these people to give their hearts and souls also. ఈ యొక్క ప్రజల యొక్క హృదయాలు పూర్ణ హృదయము పూర్ణాత్మతో దేవుని So సేవించాలని కోరుతా వచ్చాడు. heartfully you have to obey. పూర్ణ హృదయంతో దేవునికి విధేయత So in the చూపించాలి. New Testament also Jesus Christ said the same thing. క్రొత్త నిబంధనలు కూడా యేసు ప్రభువారు అదే మాట చెప్తా In వచ్చాడు. Matthew 22:37. మత్తయి సువార్త 22:37లో What Lord Jesus Christ said? యేసు ప్రభువారు ఏమన్నారు? Thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, and with all thy mind. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. He said that it was the first and great commandment in verse 38. 38వ వచనంలో ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. So therefore obedience to the word of God is our prime duty of any believer to be blessed abundantly by the Lord. ఏ విశ్వాసైనా దేవుని చేత సమృద్ధిగా ఆశీర్వదించబడాలంటే ప్రాథమికమైనటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించడం. The slogan of the prophet Samuel is
obedience is better than sacrifice. సమూయేలు యొక్క ఆయన నినాదం ఎలాగుంటా వచ్చిందంటే విధేయత చూపించుట బలిని అర్పించుట కంటే శ్రేష్టము. Cultivate obedience through building intimacy with God. దేవునితో కూడా ఆ యొక్క సన్నిహితమైనటువంటి ఆ బాంధవ్యాన్ని కలిగి ఉంటే ద్వారా విధేయతను మనం నేర్చుకుంటూ ఉండాలి. So, obedience is a choice we make. ఈ యొక్క విధేయత చూపించడం అనేటువంటిది మన ఇష్టం అది. So before I close, నేను ముగించాను. I want to ask you a question. నేను ఒక ప్రశ్న అడగగోరుతున్నాను. Are you obeying His word in your today's life? ఈ Day-to-day దిన life? నీ యొక్క అనుదిన జీవితంలో ఆయన మాటకు నువ్వు విధేయ చూపిస్తున్నావా? Maybe your personal life, బహుశా అది నీ యొక్క వ్యక్తిగత జీవితం or కావచ్చు, at home, నీ ఇంటి దగ్గర or at కావచ్చు, workplace, నువ్వు పని చేసే or స్థలంలో even in the అవ్వచ్చు, local church. నీ స్థానిక సంఘములో కూడా. Do you know why you are not enjoying His blessings in spite of doing much work for Him? దేవుని కొరకే ఎంతో పని చేస్తున్నా కూడా నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు పొందటం లేదు నీకు తెలుసా? Remember, జ్ఞాపకం your ఉంచుకో. service to the Lord is not a substitute for obedience. I obey, so I can live as I like. No, not like that. నీ యొక్క జీవితము నేను విధేయ చూపిస్తా ఉన్నాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే అలా కాదు. Examine your life. నేను నువ్వు If పరీక్షించుకోవాలి. you see any failure in any area of your life in obeying His clear and revealed principles, దేవుని యొక్క ఆయన బయలుపరిచినటువంటి స్పష్టమైన నియమాలకు నువ్వు గనక విధేయత చూపించకపోతే then please confess it. దాన్ని దేవుని ఎదుట ఒప్పుకో. Then the blessings of the Lord will flow into your life. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో Don't కుమ్మరించబడతాయి. continue in disobedience. అవిధేయతలోనే కొనసాగవద్దు. Be blessed. దీవించబడు. So may God help you to confess your disobedience and then enjoy God's నీ blessings. యొక్క అవిధేయతను ఆయన ఎదుట ఒప్పుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుభవించినట్లు ప్రభు నీకు సహాయపడును May గాక. God bless you. దేవుని నిన్ను దీవించును గాక. Today, simply literally not obeying. ఈ దినాల్లో చూస్తే ఎంతో దేవునికి ఇంత మాత్రం కూడా విధేయత చూపించకుండా ఉన్నారు. Today, not literally obeying, heartfully obey. ఈ దిన అంటే అక్షరానుసారంగా విధేయత చూపించడం కాదు కానీ పూర్ణ హృదయంతో ఆయన విధేయత చూపించాలి. Some people, they go to the house of God on Sundays. కొద్దిమంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్తారు. Do you know why? ఎందుకో తెలుసా? Because they have to go. వారు వెళ్ళాలని వెళ్తారు, Not out of love. ఏదో ప్రేమను బట్టి కాదు. That's why right from the moment when they go to the house of God, they will be looking, when it will be over, not out of love. అందుకొరకే దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన సమయం నుండి వారు గడియారం చూస్తూ ఉంటారు, ఇంకెప్పుడు అయిపోతుంది అని చూస్తుంటారు. When you love a person, you want to be in the presence of that person. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిసరాలను ఉండాలని కోరుతా ఉంటావు, సన్నిధిలో ఉండాలని You కోరుతావు, want to be with that person. నువ్వు ఆ వ్యక్తితో ఉండాలని కోరుతావు. When you love a person, you will not see the watch, when shall I go? నువ్వు ఆ యొక్క వ్యక్తిని ప్రేమించినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోవాలని గడియారం చూడవు. How? Suppose 2 hours are over. ఉదాహరణకు 2 గంటల సమయం అయిపోయింది Then what you will say? అప్పుడు నువ్వేమంటావు? Arey, already 2 hours are over. I thought only 10 minutes. ఇప్పుడే 2 గంటలు అయిపోయిందా, నేను 10 నిమిషాలు అనుకున్నాను. Why? ఎందుకు? When you love a person, by being in that person, you will not see the time. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు సమయాన్ని ఏమాత్రం కూడా నువ్వు చూడవు. But today, కానీ ఇది many people are coming to the house of God just for attendance sake. చాలా మంది దేవుని యొక్క మందిరానికి కేవలం హాజరవటానికి వస్తున్నారు. Heartfully, if you are coming, means you will run to the house of God. పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరిగెత్తి ఆయన సన్నిధికి I వస్తావు. know some people. నాకు కొద్దిమంది తెలుసు, They are experts in coming late and going early. వారు ఆలస్యంగా రావటము త్వరగా వెళ్ళిపోవట్లో వాళ్ళు They ప్రవీణులు. are very bad example to other people. వారు ఇతరులకింత చెడు మాదిరిగా వారు ఉన్నారు. Because this fellow is going away, other fellow is encouraged to go away. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి వెళ్ళిపోతున్నాడు కనుక ఇంకొకరు కూడా మరింతగా వెళ్ళిపోవడానికి ప్రోత్సహించబడతారు. So not only you are losing the blessings, even after going to the house of God, you are losing blessings. నువ్వు ఆశీర్వాదాలను పోగొట్టుకోవటం మాత్రమే కాకుండా దేవుని ఇంటికి వెళ్ళి కూడా నువ్వు ఆశీర్వాదాలు And you పోగొట్టుకుంటున్నావు. are becoming a bad model to other people. నువ్వు ఇతరులకు చెడు మాదిరిగా అవుతున్నావు. I have seen hundreds of people. నేను చాలా వందలాది మందిని చూశాను. Yeah, even in Hebron I have seen. హెబ్రోన్ లో కూడా చూశాను. Immediately after the table, they will go away. వాళ్ళు అయిపోయిన వెంటనే వారు వెళ్ళిపోతారు. Are they there for the worship message? వారు ఆరాధన వర్తమానం కొన్నారా? No, then also they will not be there. వారు అప్పుడు కూడా వారు ఉండరు. Very few people will be there. కొద్ది మంది మాత్రమే Maybe ఉంటారు. 200-300 people will be there. 200-300 మంది ఉంటారు. But suddenly at the time of table, the number will be swollen to those 500 people will become 2000 people. అకస్మాత్తుగా బల్ల సమయానికి వచ్చేసరికి చూస్తే 500 మంది కాస్త 2000 మంది అయిపోతారు. And immediately after the table, 2000 will become 1500. ఇప్పుడు ఆ యొక్క బల్ల తర్వాత చూస్తే ఆ 2000 మంది 1500 మంది If you అయిపోతారు. are having a genuine reason to go away, maybe some people their duties are there. కొద్ది మందికి తమకు ఉద్యోగ బాధ్యతలు వరకు ఉంటాయి. They have to go by 2 o'clock or so to their
duty. వారి యొక్క ఉద్యోగం కొరకే 2 గంటలకు వెళ్ళిపోవాలి. Because some shift systems are there. ఈ యొక్క షిఫ్ట్ పద్ధతులు ఉన్నాయి For కనుక some people, there are some patients at their homes to look after. కొద్ది మందికి తమ ఇంటిలో ఇక రోగంతో అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూసుకోవాలి. So they have to go. వారు వెళ్ళాలి. And some people, they have to go and write some competitive exam. కొద్ది మంది ఈ యొక్క పోటీ పరీక్షలు రాయడానికి వారు వెళ్ళాలి. If it is a valid reason, God knows it. ఒకవేళ అది సరి అయినటువంటి కారణం అయితే దేవునికి అది తెలుసు. But what about you? అయితే నీ సంగతి ఏంటి? No work. నీకు పని లేదు. Going and sleeping before the TV. వెళ్ళి ఆ టీవీ ముందు కూర్చొని Or you పడుకోవడం. have a program with some fellow to go to a park for some entertainment, amusement. ఏదో వినోదం కొరకే వేరే వాళ్ళతో కలిసి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం. No, don't put any such program. అటువంటి ఈ కార్యాలు కలిగి ఉండవద్దు. For some people, Sunday is the only day, so I want to take rest. కొద్ది మందికి ఆదివారం ఒకే ఒక దినం గనక నేను విశ్రాంతి తీసుకోవాలి. No, it should not be like. అలా ఉండకూడదు. Brothers and sisters, ప్రియమైన సోదర సోదరులారా, when you are obeying the law means obey with your full heart and soul and దేవుని mind. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు అంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనకు విధేయత చూపించు. Oh, that is important. అది చాలా Then ప్రాముఖ్యం. God will bless you. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. Your sacrifice will not go wasted. నీ యొక్క త్యాగం ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. Yes, God will bless you abundantly. దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడు. May God help us to understand these principles. Maybe looking very small things, but they are very important. ఇవి చిన్న చిన్న నియమాలుగా కనబడొచ్చు కానీ ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నియమాలు. ఈ సంగతులు గ్రహించడానికి దేవుడు నీకు I సహాయపడగాక. quoted only one incident. నేను ఒక్క సందర్భాన్ని గురించి Like that చెప్పాను. there are many in our life. ఆ రీతిగా మన జీవితాల్లో చాలా విషయాలు ఉన్నాయి. Don't obey the commandment for the sake of obedience. Obey the commandment out of love towards that commander. ఏదో విధేయత చూపించాలని చూపించడం కాదు కానీ ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చేటువంటి ఆయనకు ప్రేమ, ఆయన పక్షాన ప్రేమతో ఆయన మాటలకు మనం విధేయత Don't obey the చూపించాలి. commandment out of fear. Oh, if I won't obey, I will not be blessed. ఏదో నేను భయాన్ని బట్టి విధేయత చూపించడం కాదు. ఒకవేళ నేను విధేయత చూపించకపోతే నాకు ఆశీర్వాదం రాదనుకుంటా. Out of love and respect and wholeheartedly, soulfully, mindfully obey. ప్రేమ, ఎంతో గౌరవం కలిగి తర్వాత పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో కూడా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. When you can please God. నువ్వు దేవుని సంతోషపెట్టినప్పుడు I tell you one thing. నేను ఒక సంగతి చెప్తాను. In my life, I am enjoying. నా యొక్క జీవితంలో నేను I ఆనందిస్తున్నాను. am not telling out of pride. నేను ఏదో గర్వాన్ని బట్టి చెప్పడం లేదు. Yeah, in a little way. కొంత విధానంలో Oh, when I obey the word of God. నేను దేవుని వాక్యాన్ని విధేయత I cannot tell చూపించినప్పుడు I am obeying 100%. నేను 100% విధేయత చూపిస్తానని చెప్పడం లేదు. When I obey the word of God నేను దేవుని వాక్యాన్ని విధేయత చూపించినప్పుడు wholeheartedly, పూర్ణ with హృదయంతో all my soul and mind, నా పూర్ణ మనస్సుతో one thing I can guarantee. ఒక సంగతి నేను నిశ్చయంగా చెప్తాను. What is that? ఏంటది? You cannot contain the blessings of the Lord. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇంకా పట్టలేవు. Lord, I don't want the blessing. ప్రభా నాకు ఇక ఆశీర్వాదాలు వద్దు. Overflowing, my cup runneth over. నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. Yes, brothers and sisters. కాడు ప్రియమైన సోదర This is సోదరులారా, the secret of blessing. ఆశీర్వాదం కొన్నటువంటి రహస్యం ఇది. Obey the commands not for the sake of obedience, out of love, out of respect for the one who gave those commands. ఏదో విధేయత చూపించాలని కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆయనకు ప్రేమతో విధేయత చూపించాలి. It is not a duty to obey the command. It is a privilege to obey the command. ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేటువంటి అది ఒక పని కాదు కానీ అది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. It is a great privilege. అది గొప్ప ఆధిక్యత. May God speak to you. దేవునితో మాట్లాడను గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, how gracious God. మా కృపగలిగినటువంటి దేవా, Lord, we thank thee, thou art a loving God. ప్రభా నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడు, దాన్ని బట్టి ఎంతో To వందనాలు. thy servant Moses, thou hast spelt out the blessings of obedience and the curses of disobedience. ప్రభువా నీ యొక్క దాసుని ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఈ యొక్క విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు, అవిధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి శాపాలను గురించి జ్ఞాపకం We have చేశారు. to obey not for the sake of obedience, O Lord. We have to obey with our full heart, full soul and full mind. తండ్రి ఏదో విధేయత చూపించాలని మేము విధేయత చూపించకూడదు కానీ ప్రభా ఎంతో పూర్ణమైనటువంటి మనసుతో పూర్ణమైనటువంటి ఆత్మతో నీకు విధేయత చూపించాలి. Not only our action, but our attitude is also important. తండ్రి మా యొక్క కార్యాలు మాత్రమే కాకుండా మా యొక్క వైఖరి కూడా చాలా ప్రాముఖ్యము. O Lord, help us to understand these truths. ప్రభా ఈ సత్యాలు గ్రహించినట్లు మీరే మాకు When సహాయపడండి. we obey like that, ప్రభా అలాగే మేము విధేయత what చూపించినప్పుడు a wonderful result, O Lord. We cannot contain your blessings. ప్రభుత్వం ఎంత అద్భుతమైనటువంటి ప్రతిఫలము, నీ యొక్క ఆశీర్వాదాలు మేము పట్టజాలము. Overflowing blessings. అది పొర్లి పారేటువంటి ఆశీర్వాదం, Plenteous and abundant blessings. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు. Oh, like David,
Even before our enemies, our cup will run over. ప్రవక్తని దావీదు వలె మా యొక్క శత్రువుల ఎదుట మా గిన్నె నిండి పొర్లుతుంది. శత్రువుల ఎదుట కూడా. శత్రువుల ఎదుట కూడా. Yes, our cup will run over. కానీ మా యొక్క గిన్నె నిండి పొర్లుతుంది. Oh Lord, speak to us. ఓ ప్రభువా, మీరే మాతో మాట్లాడుతురండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.